ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిజాం కళాశాల నుండి బషీర్బాగ్ చౌరస్తాలోని బాబు జచీన్రావు విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులతో భారీ ర్యాలీ తీశారు. పేద విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతున్నారని, వెంటనే 8,500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని గోల్కొండ జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలో 8,500 కోట్ల రూపాయల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన కళాశాలలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో గవర్నమెంట్ కళాశాలలు ఎన్నో ఉన్నాయి. పేద విద్యార్థులు ఎంతో మంది ఈ దానిపైన ఆధారపడి చదువుకుంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి చలనం లేకుండా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని విద్యను కునారిలే చేస్తున్న ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రైవేట్ కళాశాలలు బంద్ను పిలుపునిచ్చే పరిస్థితి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కళాశాల యాజమాన్యాలు టీచర్లకు జీతాలు ఇవ్వలేక, ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కొనలేక, కాలేజీలు నడపలేక మూతపడేట్టు చేస్తున్నారు. ప్లకార్డులతో భారీ ర్యాలీ తీశారు. పేద విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతున్నారని, వెంటనే 8,500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని గోల్కొండ జిల్లా ఏబీవీపీ కన్వీనర్ విక్రమాదిత్య డిమాండ్ చేశారు.